హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చెప్పబోయే చందమామ కథ తల్లి ప్రేమ. ఈ కథ 25 ఏళ్ల నాటి చందమామ కథ. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథలోకం 2. ఒక గ్రామంలో ఒక పేదరాలికి ముత్తు అనే కొడుకు ఉండేవాడు. తల్లికి వాడంటే చాలా గారాబం. తాను కష్టపడి పనిచేసి సంపాదించిన డబ్బుతో కొడుకునెంతో ఆప్యాయంగా పెంచింది. ముత్తుకు తినటమో తోటి వాళ్లతో ఆడుకోవటమో తప్ప వేరే పని లేదు. అయితే ముత్తు ఒక సంగతి గమనించాడు. తన ఈడు కుర్రాళ్ళందరూ తమకు చేతనైన పనులేవో చేసి తల్లిదండ్రులకు సహాయంగా ఉంటున్నారు. తాను కూడా తల్లికి సహాయపడదామని ముత్తు అనుకున్నాడు. కానీ తన కొడుకు శ్రమించటం తల్లికి ఇష్టం లేకపోయింది. ఉన్న ఊళ్ళో తాను పనిచేయటానికి తల్లి ఒప్పుకోదు. అందుచేత మరే ఊరైనా వెళ్ళి పనిచేయాలన్న ఉబలాటం ముత్తుకు కలిగింది. అందుకు కూడా తల్లి ఒప్పుకోదని తెలిసి ముత్తు ఒకనాడు తల్లికి చెప్పకుండా ఇంటి నుండి బయలుదేరాడు. వాడు చాలా దూరం ప్రయాణం చేసి ఒక గ్రామం చేరి అక్కడ ఒక ధనికుడి ఇంట పనికి కుదిరాడు. ధనికుడి వద్ద 1 సంవత్సరం పనిచేసిన తర్వాత వాడికి తల్లి మీద గాలి మళ్ళింది. వాడు ఈ మాట యజమానితో చెబితే ఆయన వాడికి ఒక వెండి అచ్చు బహుమానంగా ఇచ్చి దాన్ని ఇంటికి జాగ్రత్తగా చేర్చమన్నాడు. ముత్తు పనిచేసిన కాలంలో ధనికుడి ఇంట 2 పెళ్ళిళ్ళు జరిగాయి. అప్పుడు ధనికుడు తన నౌకర్లకు అందరికీ కట్నాలు కానుకలు దండిగా ఇచ్చాడు. ముత్తు తాను పనిచేసిన కాలంలో జీతం డబ్బులు కూడా ఏం తీసుకోలేదు. అందుచేత ఇప్పుడు వాడికి ఇంత వెండి దొరికింది. దాన్ని వాడు తన పైబట్ట కొంగున కట్టుకుని భుజాన వేసుకుని ఎంతో ఉత్సాహంగా తన గ్రామానికి బయలుదేరాడు. నడుస్తున్న కొద్దీ ముత్తుకి వెండి మూట భారం కాసాగింది. అందుమూలాన చురుకుగా నడవలేకపోయాడు. ముత్తు కొంత దూరం వెళ్ళాక ఒక మనిషి గుర్రం మీద ఎక్కి ఎదురొచ్చాడు. దాన్ని చూడగానే ముత్తుకు తనకు అటువంటి గుర్రం ఉంటే తాను వేగంగా తల్లిని చేరుకోవచ్చు కదా అనిపించింది. వాడు గుర్రం మీద వచ్చేవాడిని పలకరించి, "ఏమండి, ఇటువంటి గుర్రం ఖరీదు ఎంత ఉంటుంది?" అని అడిగాడు. "నీ దగ్గర ఏమున్నది గుర్రాన్ని కొనటానికి?" అని గుర్రం మీద ఉన్న మనిషి అడిగాడు. ముత్తు ఆ మనిషికి తన దగ్గరున్న వెండిని చూపాడు. ఆ మనిషి ఆ వెండి తీసుకుని గుర్రాన్ని ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. ముత్తు తన వెండి కాస్త ఆ మనిషికి ఇచ్చి అతని సహాయంతో గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడు. ముత్తు ఎక్కి కూర్చోగానే ఆ గుర్రం శరవేగంతో దౌడు ప్రారంభించింది. దాని వేగాన్ని అదుపు చేయటం కానీ దాన్ని తన ఇష్టం వచ్చి దిక్కుగా నడిపించటం కానీ ముత్తుకి సాధ్యం కాలేదు. గుర్రం అలా దౌడు తీసిపోతూ ఉంటే ఒకచోట ఆవులను మేపుతున్నవాడొకడు ముత్తు పరిస్థితి గమనించి కర్ర ఎత్తి గుర్రానికి ఎదురొచ్చి దాన్ని ఆపటానికి ప్రయత్నించాడు. గుర్రం ఆగింది. కానీ ఆగే ముందు హఠాత్తుగా వెనక కాళ్ళ మీద లేచి ముత్తుని కింద పడేసింది. తర్వాత ఆవులను మేపేవాడు ముత్తుని లేవతీసి, "జానెడు లేవు, నీకు ఈ గుర్రం స్వారీ ఏంటి? అసలు ఈ గుర్రం నీకు ఎలా వచ్చింది? ఎక్కడైనా దొంగిలించలేదు కదా?" అని అడిగాడు. ముత్తు తన సంగతంతా ఆ మనిషితో చెప్పుకున్నాడు. "నువ్వు చాలా పొరపాటు చేసావు. ఈ గుర్రాన్ని చూసి మీ అమ్మ ఏమని సంతోషిస్తుంది? అంతకన్నా చెప్పిన మాట విని ఒక ఆవును తోలుకుపోయినట్లయితే మీ అమ్మ చక్కగా పాడి చేసేది కదా. ఇప్పుడైనా మించిపోయింది లేదులే. నాకు ఈ గుర్రాన్ని ఇచ్చి మంచి ఆవును తీసుకుని ఇంటికెళ్ళు. మీ అమ్మ నిన్ను మెచ్చుకుంటుందన్నాడు ఆవులను మేపే మనిషి. ఆవు దూడలను పెడుతుందని, ఇంటి నిండా ఆవుల మంద తయారవుతుందని ఊహించుకుని ముత్తు గుర్రాన్నిచ్చి ఆవును తీసుకోవటానికి ఒప్పుకున్నాడు. కానీ ఆ ఆవులను మేపేవాడు వాడికి ఒక ఒట్టిపోయిన ముసలి ఆవునిచ్చి పంపేశాడు. ముత్తు ఆవును తోలుకుంటూ బయలుదేరాడు. వాడికి మధ్యాహ్నం అయినప్పటి నుంచి ఆకలి దహించుకుపోతుంది. సాయంకాలం దాకా ఆగితే ఆవు పాలిస్తుందని, అవి తాగి కడుపు నింపుకోవచ్చునని వాడు అనుకున్నాడు. సూర్యాస్తమయం వేళకు ముత్తు ఒక మేకల మంద ఉండే చోటికి చేరాడు. వాడు మేకల కాపరిని అడిగి ఒక చెంబు తీసుకుని ఆవును పితకటానికి ప్రయత్నించాడు. పాలు రాకపోగా ఆవు తన్నసాగింది. ఇదంతా చూస్తున్న మేకల కాపరి నవ్వి, "ఇది ముసలి ఆవు, నీకేం పాలిస్తుంది? దీన్ని ఎక్కడ సంపాదించావు?" అని ముత్తుని అడిగాడు. ముత్తు వాడికి తన కథంతా చెప్పాడు. "పాపం నిన్ను చిన్నవాణ్ణి చేసి మోసం చేశారు. ఈ ఆవును ఇక్కడే వదిలేసి ఒక మంచి పాడి మేకనిస్తాను, తీసుకుపో. కొద్ది కాలంలోనే నీకు ఒక మేకల మంద ఏర్పడుతుందన్నాడు మేకల కాపరి. వాడు తాను ఇస్తానన్న మేకను పితికి ముత్తుకు తాగటానికి దాని పాలు కూడా ఇచ్చాడు.
ముత్తు తృప్తిపడి ఆ మేకను తోలుకుంటూ ఇంటిదారి పట్టాడు. కొంత దూరం పోయాక మేక ముత్తు వెంట రాకపోగా వెనక్కి పోవటానికి ప్రయత్నిస్తూ మే మే అని గట్టిగా అరవసాగింది. దానితో పెనుగులాడేటందుకు ముత్తుకు శక్తి చాలలేదు. ఇంతలో ఒక మనిషి చంకలో కోడిపుంజను పెట్టుకుని అటుగా వచ్చి, ఎందుకబ్బాయి ఆ మేకతో ఘర్షణ పడుతున్నావు? ఇది నీది కదా, ఎక్కడికి తీసుకుపోతున్నావు అని అడిగాడు. ముత్తు ఆ మనిషికి తన కథనంతా చెప్పేశాడు. కోడిపుంజు మనిషి అంతా విని, మీ ఊరు ఇంకా చాలా దూరం ఉంది కదా, ఈ మేకను బలవంతాన అంత దూరం నువ్వు నడిపించలేవు. నా మాట విని దీన్ని నాకు వదిలేసి ఈ కోడిని తీసుకెళ్ళు. ఇది నీకు రోజుకు 10 గుడ్లు పెడుతుంది. చూస్తుండగానే నీ ఇల్లంతా కోడమయం అవుతుంది. మీ అమ్మ చాలా సంతోషిస్తుంది అన్నాడు. ముత్తుకి సలహా నచ్చింది. ఆ మనిషి చేతిలో ఉన్నది కోడిపుంజని, అది గుడ్లు పెట్టదని కూడా ముత్తుకు తెలియదు. వాడి బాధ విరగడైందే చాలనుకుని మేకను ఆ మనిషికి ఇచ్చి కోడిపుంజును తీసుకుని బయలుదేరాడు. వాడు కొంత దూరం పోయాక ఒక గ్రామంలో ఒక చోట ఒక మనిషి అనేక కత్తులు తన ముందు పోగేసుకుని సానరాయి మీద ఒక్కొక్కటే సానపడుతున్నాడు. ముత్తు ఆగి వాడు చేసే పని చూసి, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అని అడిగాడు. కత్తులను పదును పెడుతున్నాను. ఈ కత్తులన్నీ పదును పెట్టానంటే రూపాయి డబ్బులు వస్తాయి. ఒక పూట పని అన్నాడు సానవాడు. నాకు కూడా అటువంటి సానరాయి ఉంటే బాగుండునే అన్నాడు ముత్తు. నా దగ్గర ఇంకో రాయి ఉంది, కావాలిస్తే అమ్ముతానన్నాడు సానవాడు. కొనటానికి నా దగ్గర ఈ కోడి తప్ప ఏమీ లేదన్నాడు ముత్తు. పోనీ అదే ఇవ్వు అంటూ సానవాడు కోడిపుంజం తీసుకుని ఒక సానరాయి ముత్తుకిచ్చాడు. ముత్తు ఆ రాయితో తన గ్రామం చేరుకుని తల్లితో తాను ధనికుడిచ్చిన బరువైన వెండి సుద్దను సానరాయి కింద ఎట్లా మార్చింది చెప్పాడు. పిచ్చి వెధవా, అంత వెండి పోగొట్టుకుని ఈ పనికిమాలిన రాయి తెచ్చావా? వెండి పోతే పోయిందిలే, నువ్వు తిరిగి వచ్చావు, అదే చాలు అన్నది తల్లి. ఆ తర్వాత ఆమె వాడిని పనిలో ప్రవేశించనిచ్చింది. ముత్తు మంచి పనిమంతుడు కావటం వలన తల్లి కన్నా ఎక్కువే సంపాదించి తల్లిని సుఖపెట్టాడు. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.